ముఖ్యంగా సీనియర్ సినిమా నటులకు పెన్షన్ ఇప్పించిన ఘనత జమున గారిదే. మేరజాలగలడా నా యానతి అంటూ సత్యభామ తెరపై కనిపించిందంటే ఖచ్చితంగా మనకు ముందుగా గుర్తొచ్చేది జమునే. వినాయక చవితి చిత్రంలో మొదటిసారి సత్యభామలో కనిపించింది జమున. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో మళ్లీ సత్యభామగా మెరిసింది, ప్రేక్షకులను మురిపించింది. సాంఘిక చిత్రాల్లో మూగ మనసుల్లోని గౌరి పాత్రలో చూపించిన ముక్కు మీద కోపం, చిలిపిదనం, బొంగమూతి విన్యాసాలలో నభూతో నభవిష్యతి. ఇందిరంటే ప్రాణంగా భావించే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజకీయం నుండి తప్పుకున్న 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరఫున మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పోటీ చేశారు. అయితే ఆమె రాజకీయాల్లో అంతగా రాణించలేకపోయారు. జమున గారి లైఫ్ స్టైల్ ప్రత్యేకంగా ఉండేది. బంజారా హిల్స్లోని ఆమె ఇంటిని చూస్తే ఆమె అభిరుచి ఏమిటో తెలుస్తుంది. కుక్కలంటే ఆమెకి ఎంతో ఇష్టం. ఆమె ఇంటికి వీళ్ళు కలుసుకునే వారికి ఈ కుక్కల భయం ఉండేది. బయటకు పెలుసుగా కనిపించే జమున గారు నిజానికి బోళా మనిషి అంటారు సినీ నటి వాణిశ్రీ. జమున గారికి కన్నీటి వీడ్కోలు ఇస్తూ అబ్దుల్ రజాక్ హుస్సేన్ గారు రాసినటువంటి ఈ వివరణ మన వీడియో కథనం ఈ వారం. సో ఫ్రెండ్స్, జమున గారి గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోలో ఎన్నో సినిమాలు ఉన్నాయి, యూట్యూబ్లో చూడండి, ఆమెకి నివాళులు అర్పించండి. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే విశ్వవీర్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.